మహావీర్, ఏంటి ఏంటి ఇదంతా? ఫేస్ కి ఏమో పెట్టుకున్నావు ఏంటి? ఏంటి అంటే మునక్కాయలు పెట్టుకున్నా. మునక్కాయలు కాదు, బెండకాయలు. బెండకాయలు భలే పెట్టుకున్నావుగా. ఎట్లా పెట్టుకున్నావు? మమ్మీనే పెట్టింది, నేనే పెట్టుకున్నా, మమ్మీ పెట్టలేదు. నువ్వే పెట్టుకున్నావు. తీసి చూయించు. ఆగు, ఒకటి తీసి చూయించు. ఏది? ఇట్లా ఇట్లా చూయించు మహావీర్, ఇట్లా చూయించు. ఒకటి తీసి. ఏది? వా, ఇది బెండకాయ. భలే పెట్టుకున్నావు. ఉన్నట్టే ఉన్నాయి. ఇలా పెడితే ఇవి కూడా కాటలే. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. మీ అమ్మమ్మ నాన్న మొత్తం ఈ బెండకాయలతోటి భలే చేసినావు మహావీర్. ఇప్పుడు అర్థంలో చూసుకుంటాను. అక్కడ కూడా మీకు లేదు. బెండకాయలు కోసింది చూసుకోండి. మమ్మీ బెండకాయలు కోసిందా? ఆ బెండకాయలతోటి నువ్వు ఇలా చేసినవా? బెండకాయలతో. అవునుగా, అవును. ఈ బెండకాయలతోటి ఇట్లా చేసావా? ఏంటి మహావీర్, చూడండి. ఈ గోర్లకు కూడా పెడుతున్నావా? ఈ జొన్న సంకటి కోసం బెండకాయలు ఇలా కోస్తే ఈ బెండకాయల్ని మహావీరు ఇలా పెట్టుకుంటున్నాడు. ఏంది? గోరింటాకు కాదు, గోరింటాకు కూడా మస్తు పెట్టుకుంటావు నువ్వు. మొన్న భలే పెట్టుకున్నావు కదా. నేను ఎలా పెట్టుకోవాలా? ఫేస్ కి అట్లా పెట్టుకోవాలా? అంత పెద్ద ఎద్దు అవి తొడివేలే. తొడివేలే పెట్టుకుంటే ఈడొక తొడివి ఉంది చూడు, అది పెట్టుకో. నాకు బర్ర కొమ్ములు ఉన్నాయి. తోడేలు అంటారు. నీ తోడేలు కాదు, మళ్ళీ అతికించుకుంటాను. దున్నపోతుని అద్దంలో చూసుకుంటున్నావా? చూసుకో. ఎట్లుంది అద్దంలో చూస్తే? అద్దంలో చూస్తే ఎట్లుంది? మిరపకాయలు ఉన్నట్టు ఉంది. ఇప్పుడు చూడ ఎలా పెట్టుకున్నాను. ఇప్పుడు బయటికి రండి ఫ్రెండ్స్. ఇలా గుచ్చుకుంటే ఇలా పండుకుంటే అలా ఎలా హాయిగా ఉందండి ఫ్రెండ్స్. మీరు కూడా ఉంటే తెచ్చుకోండి, ఎంజాయ్ చెయ్యండి. ఏంటి మహావీర్, మళ్ళీ పెట్టుకొని వస్తున్నావా? భలే పెట్టుకుంటున్నావుగా నువ్వు. నేను నేచర్లో ఉయ్యాల ఊతే ఎంత బాగుందా అండి ఫ్రెండ్స్. హాయిగా చల్లదనము. హాయిగా ఉండురా పిల్లోడా, చక్కగా ఉండురా పిల్లోడా. వంకాయ కోడిలాగా బుక్కలు తిన్నక పిల్లోడా. పిల్లోడికి మహావీర్, నేను కొన్ని క్వశ్చన్లు వేస్తా కానీ చెప్తావా? మహావీర్, నీకు ఎట్లా ఉండాలనిపిస్తుంది? నాకు ఎట్లా ఉండాలనిపిస్తుంది అంటే చెట్ల మీద చీమలాగా స్పైడర్ మ్యాన్ లాగా నువ్వు మహావీర్, నిన్ను ఎవరైనా కొట్టడానికి వస్తే నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానంటే దయ్యం వేషం వేసుకుంటా భయపడతాడు. ఇంకా నీకు చెప్తా, కొడతాడు. పిల్ల కొడతాడు. నాకు చెప్తావు? ఏమని చెప్తావు? వాళ్ళు నిన్ను కొడతా, నన్ను కొడుతురు ఎవరో అని చెప్తా. అప్పుడు పిల్ల కొడతావు. మహావీర్, ఇప్పుడు అమ్మని గాని నన్ను గాని ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానంటే రాయి తీసుకొని పెద్ద రాయి తీసి పొట్ట మీద పడి గుద్దుకొని
పేగులంతా బయట పడతాయి ఎవరికి? వాళ్ళకి. మహావీర్ ప్రేమ అంటే నీకు తెలుసా? తెలుసు. అంటే ఏంటిది? అంటే మంచిగా చూసుకోవడం. మంచిగా చూసుకోవడం. మంచిగా చూసుకోవటం అంటే బిర్యానీ దీన్ని మంచిగా ఉండడం, తాగుకుంటడం, సస్తున్నారు బాబు అంటే అదే. నన్ను చూసుకుంటారు కదా, అదే అదే ప్రేమలోని శిక్ష లేదు కదా, ప్రేమలోని తప్పు లేదు కదా, ప్రేమలోని ఓని పేపర్స్ లేవు కదా, నిన్ను ఏమన్నా వచ్చి నిన్ను ఏమన్నా చేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు కోతులు వచ్చి కరిచినాయి అనుకో, ఏం చేస్తావు నువ్వు? కోతులు నీ మెద్ద పడ్డాయి అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తాను అంటే మంట కర్ర పెట్టుకొని వాటి మీద చచ్చిపోతాయి. అంతేనా? ఉరకవా మరి? ఉరకను. పరిగెత్తవా? మంట కర్ర తీసుకొని దాని పొట్ట మీద పెడతా, కాలిపోద్ది, బురద అయిపోద్ది. నీకు భయం ఉందా లేదా? భయం లేదు. కోతులు వచ్చినప్పుడు భయపడతా కానీ అవి పోవాలని భయపడతా. పోవాలని భయపడతా. ధైర్యం ఉందా నీకు? భయం అంటే ఏంటిది? ధైర్యం అంటే ఏంటిది? భయం అంటే దయ్యాలు వస్తాయి. ధైర్యం అంటే? ధైర్యం అంటే దయ్యాలు రావు. ఇప్పుడు ఒకసారి కోతులు కాడ నిలబడతా చూడు. కోతులు లేవు మహావీర్, పోయినాయి కోతులు పోయినాయి. ఇప్పుడు చూడు ఏం కాలే. ఇదేనా ధైర్యం అంటే? దా. కోతులు ఉన్నప్పుడు కూడా అట్నే నిలబడతావా? అల్లిస్తావు? కోతులను అల్లిచ్చినావు బాగానే, నీకు నిజంగానే ధైర్యం చాలా ఉంది మహావీర్. దా. ఉందా? అయితే చీకట్లో కూడా నిలబెట్టు నన్ను ఒకసారి. నీకు అంత మంచిగానే ఉంది, దా కూర్చో. ఇంకా ఉయ్యాలలో దొండకాయలు పీకేసుకుంటా. పీకేసుకో, వెయ్యి చూయించు. దొండకాయలు, ఈ బెండకాయలు, దొండకాయల వర్షం ఉంటే గండకాయలు వస్తాయరా, బెండకాయల. చూడండి ఫ్రెండ్స్, మా నాగు ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతాడు. మబ్బుల పై కంటే మబ్బుల పైకి తీసుకుపోతాడు. మా నాగులను చెప్పు, ఏంటి చెప్పు. మా నాగులాగానే మీరు కూడా స్వచ్ఛ ఇవ్వండి పిల్లలకి, ఇవ్వకపోతే సాగు వస్తారండి. వాళ్ళ జీవితం అంతా వేస్ట్ అయిపోద్ది. పిల్లలంతా మీకు ఉండనే ఉండరు, మీరు ఇష్టంగానే ఉండాలి. ఉంటారండి ఫ్రెండ్స్. పనులు చేసి అలసిపోయినాక కూడా పని చేస్తారండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నాలాగే ఎప్పుడు మీరు కూడా స్వచ్ఛగా ఉండండి. స్వచ్ఛగా మీరు కూడా నాలాగా స్వచ్ఛగా ఉండండి. స్వచ్ఛగా అంటున్నాను ఏంటి రాడి? స్వచ్ఛగా కాదు, స్వేచ్ఛగా, ఫ్రీడమ్. స్వేచ్ఛ అంటే ఏంటిది నీకు తెలుసా? స్వేచ్ఛగా అంటే ఏంటిది? అంటే వీడియో చెప్పడం, సన్నకోడి, అసమ్మయ్య, అంటగడ, అదే సన్నకోడి. స్వేచ్ఛ అంటే అదే. నీకు ఎవరంటే ఇష్టం మహావీర్? నాకు ఎవరంటే ఇష్టం అంటే మబ్బుల కాడికి పోయి దేవుడు కాదు, దేవుడు నిజంగానే చూడాలనుకుంటున్నా. నీకు ఏదంటే ఇష్టం ఎక్కువ? నాకు స్వీట్ అంటే ఇష్టం. ఇంకా నాకు ఏం ఇష్టం అంటే చక్కెర ఇష్టం, బెల్లం ఇష్టం. ఇంకా
ఇంకా నాకు మామిడి పండు ఇష్టం. ఇంకా ఇంకా పండ్లలో ఏ పండ్లు ఇష్టం? పుచ్చకాయ ఇష్టం. పుచ్చకాయ. అరటి పండ్లు, సపోటాలు, నేరేడు పండ్లు అవన్నీ ఇష్టం లేదా? అవన్నీ ఇష్టం లేదు. నాకు కళ్ళు ఇష్టం. కళ్ళు ఇష్టం. నీదా కూడా నాకు ఫుల్ ఇష్టం. నేచర్లో తిరగటం అంటే ఎక్కువ ఇష్టం. ఏంటి? నేచర్లో తిరగటం అంటే ఇష్టం. ఇష్టం లేదు లేదు నాకు 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 కర్రల మీద నడవాలని ఉంది. డాడీ డాడీ కర్రలు నడవాలని ఉంది డాడీ. కర్రలు నాకు కర్రల మీద నడిచే చూపియవా డాడీ? నా కర్రలు గట్టుకున్నాయి అనుకో. కాళ్ళకి కర్రలు కట్టి నడిచేదా? అది అది దాంట్లో ఉంటాయిలే. నువ్వు కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత కట్టి నడవచ్చు, ప్రాక్టీస్ చేస్తే. ఎట్లా? నాకు నేర్పియా నువ్వు. నేర్పిస్తాలే. చిన్న కట్టలు కొని అప్పుడు. మీరు కూడా ప్రకృతి వాళ్ళు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకయ్యా? ఏంటి మహావీర్? నేను నేచర్ లో ఉంటానండి ఫ్రెండ్స్. నాకు ఇష్టం. మీరు కూడా నేచర్ లో ఉండండి ఫ్రెండ్స్. అందులోనే లైఫ్ ఉంటది. నేచర్ లేకపోతే లైఫ్ ఉండదు. నేచర్ని కాపాడుకోండి, లేకపోతే మీరు చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారు చెప్పు? వాడి మన ఇంట్లో కుక్క వచ్చింది. ఏది? సపోర్ట్ చెట్టు కిందికి పోయింది. అటు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. గుడ్డిలో పగలగట్టిన ఫటోడా అవుట్ కపోని.